మీడియా వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు ఇమాం సాబ్, దానేగూడెం 59వ డివిజన్ మాది. నాకు ఇద్దరు కొడుకులు, ఒక అబ్బాయి కోయిట్లో ఉంటాడు, ఒక అబ్బాయి ఇంటికాడ మామూలుగా రాడ్ బెండింగ్ పని వంట పని చేస్తుంటాడు. అయితే మా చిన్న అబ్బాయి ఏం చెప్పినంటే, నాన్న పోలాండ్ మంచి ఆఫర్ ఉంది, పెద్ద నేను పంపిద్దాం ఇది సంగతి నాన్న చెప్పిండు. సరేనా మంచిగుంటే పంపిద్దామంటే ఎంత ఖర్చు అవుతుందంటే 2-4 లక్షలు ఖర్చు అయితే ఫస్ట్ 50,000 ఇవ్వాలా, తర్వాత 1,00,000, తర్వాత 1,00,000 3 ఇన్స్టాల్మెంట్ కట్టాలని చెప్పాడు. సరే ఓకే అని చెప్పి మేము ఫస్ట్ 50,000 కట్టాం. 50,000 కట్టిన తర్వాత ఏమైందంటే, ఈ డబ్బులు కట్టే సంగతి మా తమ్ముడు వాళ్ళకి తెలిసింది. మా తమ్ముడికి తెలిసిన తర్వాత సోందికి నిన్న నా మీద ప్రెస్మెంట్ పెట్టడానికి సోందికి తెలిసిన తర్వాత గబగబా మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వచ్చి అన్న చాందుని పంపిస్తానమాట సంగతి అటు కదా అని చెప్పాడు. పంపిస్తాను రా అని చెప్పి అన్న. ఎంత వస్తుంది ఖర్చు అంటాడు, 2-4 లక్షలు ఖర్చు వస్తుందని చెప్పి అన్న. చెప్పిన తర్వాత సరన్నా మా పెద్దలను పంపిస్తా, అయ్యాడు వాళ్ళు ఏం పని చేయట్లేదు, ఏం లేదు, అంతా ఇంటి కూర్చొని తింటారు, కొంచెం ఆడికాలం పొద్దున 4 రూపాయలు సంపాదించుకుంటే సంపాదించుకోమని ఎవరు తనరు ప్రాసెస్ అది 2-4 లక్షలు ఖర్చు అవుతాయి, 3 నెలలు టైం పట్టింది అని చెప్పారు. చెప్పిన తర్వాత సరే మంచి ఓకే అని చెప్పి ఆయన అప్పటికే వాళ్ళకి పాస్పోర్ట్ కార్డు లేవు, గబా పాస్పోర్ట్ తెచ్చారు. పాస్పోర్ట్లు ఎలా తేవాలని చెప్పి మా చిన్న కొడుకు కోవిడ్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి అడిగారు. పాస్పోర్ట్ ఏముంది ఇటు సంగతి, పాస్పోర్ట్ ఆఫీస్కి పోతే దాని లెక్క ప్రకారం పాస్పోర్ట్ ఇస్తారని చెప్పారు. పాస్పోర్ట్ వచ్చిన తర్వాత 50,000 రూపాయలు కట్టారు. అంటే వాళ్ళ దుబాయ్ ఆయన అకౌంట్ నెంబర్ మొత్తం ఇచ్చాము, ఇస్తే 50,000 కట్టారు. కట్టిన తర్వాత మళ్ళీ 4 రోజులు ఆగి అన్న మా చిన్నవాడు కూడా పోతాట పంపించుకో, చిన్నవాడు కూడా పోతా పంపించుకో వద్దలేదు. మళ్ళీ ఆయనకాడ పాస్పోర్ట్ లేదు, ఆయనకాడ పాస్పోర్ట్ తీసి ఆయనకి ఒక 50,000 కట్టారు. అయిపోయింది, ప్రాసెస్ నడుస్తుంది. మళ్ళీ మధ్యలో ఆఫర్ లెటర్ వచ్చింది. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు కట్టాలి, 1,00,000 వేసారు. మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత వీసా రావాలి, అదే ఇమిగ్రేషన్ పోవాలి, పోతే వీసా రావాలి, దానికి డబ్బులు కట్టారు. డబ్బులు కట్టిన తర్వాత వీళ్ళు పోతే 2 సార్లు రిజెక్ట్ అయింది వీసా. 2 సార్లు రిజెక్ట్ అయింది. అయిన తర్వాత మేము అప్పటికి ఎంత 7 నెలలు అవుతుంది మొత్తం. ఆ 3 నెలలు అనేది చెప్పిన ప్రాసెస్ 7 నెలలు అవుతుంది. ఏంటంటే మేము వాళ్ళకి ఫోన్ చేయటం, ఫోన్ అందరు చేస్తూనే ఉన్నారు. ఆ సోంది చేస్తూనే ఉండు, సోంది అల్లుడు చేస్తూనే ఉండు, ఇంకో అల్లుడు చేస్తూనే ఉన్నారు, వాళ్ళ బిడ్డలు చేస్తూనే ఉన్నారు, మొత్తం వాళ్ళకి ఫోన్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కాకపోతే ఆడ ఏంటంటే వాళ్ళ భాషకి మన భాషకి కొంచెం డిఫరెన్స్. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఏదైనా మాట్లాడాలంటే సలీంతో మాట్లాడండి, ఎందుకంటే సలీం ఏంటంటే చదువుకుండు కాబట్టి కొంచెం మాకు మంచిగా సమాధానం చెప్తారు, సలీంతో మాట్లాడని చెప్తారు. అయినా సరే వీళ్ళు చేయ వాళ్ళు చేయ 2 సార్లు రిజెక్ట్ అయిపోయింది. రిజెక్ట్ అయిన తర్వాత మేము ఏరే వాళ్ళతో కొంచెం అంటే ఒక లారీ గారితో మాట్లాడిపించాం. వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ కంపెనీలో అతిక్రమించిన జనం అంటే 100 మందికి కావాల్సిన వాళ్ళు 150 మంది అయ్యారు, అందుకని చెప్పి అలా రిజెక్ట్ అయిందని చెప్పారు. సరే ఓకే రిజెక్ట్ అయిపోయిన తర్వాత ఏమైందంటే, మళ్ళీ ఏరికెళ్ళి నేను ట్రై చేశాను. ఏరికెళ్ళి 3-4 లక్షలు నా సొంతంగా, అంటే వీళ్ళకి చెప్పలే, 3-4 లక్షలు నా సొంతంగా పెట్టి మెడికల్ చేపించేసి పెట్టా. అది నడుతుంది ప్రాసెస్, కొద్దిగా లేటు నడుతున్న సరికల్లా ఇట్లా నాకు వచ్చి మొన్న మధ్యలో అన్న నా పరిస్థితి ఏందన్న సంగతి ఇది 8 నెలలు అయిన తర్వాత రిజెక్ట్ అయిన తర్వాత వచ్చేసి అన్న నా పరిస్థితి ఏంటంటే మరి నేనేం చేయాలా, నువ్వు ఒక్కడే కాదు కదా, మేము మునిగినాం, వాళ్ళకి 2 మునిగారు, మీరు మునిగారు, మరి దాన్ని నేనేం చేయాలంటే నాకు అప్పులు వేయాలి అన్నట్టు అప్పులు అయితే తెచ్చినప్పుడు అప్పులు కావాలంటే నా వల్ల కాదని చెప్పిన తర్వాత అట్లా మళ్ళీ 2 సార్లు అడిగితే 3 లక్షలు ఇచ్చిన. 3 లక్షలు ఎట్లా అవి వచ్చినప్పుడు తీసుకుందుకు గల్లే అని చెప్పి అవి రావని చెప్పి నాకు కొంచెం కొడుతుంది, ఎందుకంటే అది చాలా దూరం కదా, దుబాయ్ కదా, నాకు కొంచెం కొడుతుంది. సరే అయినా సరే 3 లక్షలు ఇచ్చిన తర్వాత వాళ్ళ సడుగుడు కొడుకు ఏఎస్ఐ ఆయన కాడ 5 రూపాయలు వడ్డీకి తెచ్చారట, డబ్బులు ఇంట్రెస్ట్ 5 రూపాయలు వడ్డీకి ఇంట్రెస్ట్ తెచ్చారట. వాళ్ళు మా పరుగు తెస్తారు, మమ్మల్ని ఫోన్ చేస్తారు, మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు, మాకు టార్చర్ అవుతుందని చెప్తే 3 లక్షలు ఇచ్చిన. 3 లక్షలు ఇచ్చిన తర్వాత తీసుకుంటూ ఏం కట్టుకుంటూ ఏందో తెలియదు. కట్టుకున్న తర్వాత అయిపోయింది. ఇప్పుడు ఎంత దగ్గర 15 నెలలు అయింది ప్రాసెస్, 15 నెలలు 16 నెలలు అయితే సరే కదా. ఈ మధ్యలో మళ్ళీ పోయి మన పోలీస్ స్టేషన్ కాడ సిఐ గారి కాడ కేసు పెట్టారు. సిఐ గారి కాడ కేసు పెడితే సిఐ గారిని మమ్మల్ని ఫోన్ చేసి పిలిపించారు. పోతే ఇప్పుడు మీకు ఎట్లా జరిగిందో మొత్తం అదే చెప్పేట సంగతి సార్, మాదేది ఏం లేదు, నేను ఆఫీస్ పెట్టుకోలేదు, బోర్డు పెట్టుకొని నేను ఇంతకుముందు ఏమైనా పెట్టి ఏమన్నా పంపించేసి వాళ్ళు క్లెయిమ్లు ఏమైనా ఉంటే ప్రెసర్ అండి మేము ఒప్పుకుంటాము. ఇంతకుముందు మోసపుచ్చిన ఏమైనా ట్రాక్ ఉంటే మాకు ప్రెసర్ అండి. నేను దానిలో నేనేందో అందరికీ తెలుసు, మొత్తం చెల్లకృష్ణకి కార్పొరేట్కి అంతా తెలుసు, ఎవరిని మోసపుచ్చే అవసరం నాకు లేదు. అయినా నాకు ఆ లక్షలు లేవు, నా కొడుకే నాకు కొంచెం 4 రూపాయలు సంపాదించుకోవాలని చెప్పి నేను బయట పంపించడానికి ట్రై చేశాను. అది లెక్క 3 లక్షలు ఇచ్చిన. 3 లక్షలు ఇచ్చిన తర్వాత ఆయన నాకు చెక్కులు ఇచ్చిన చెక్కులు ఎందుకు ఇచ్చాడు,
అసలు చెక్కులు ఎప్పుడు ఇచ్చాడు, దేనికి ఇచ్చాడు చెక్కులు, ఎంపీ చెక్కులు ఇచ్చిన అంటున్నాడు. చెక్కులు నాకు ఎప్పుడు ఇచ్చాడు, దేనికి ఇచ్చాడు? అదొకటి. మొన్న ఈ మధ్యలో జస్ట్ ఈ నెల 11వ తారీఖు అన్న నా బండ్లు ఆగిపోతున్నాయి అన్న, నా బండ్లు 2 బండ్లు ఆగిపోతే నాకు ఇబ్బంది అవుతుందన్నా, అందులో అదొకటి ఇబ్బంది కదండి. సర్లేమని చెప్పి 50,000 రూపాయలు నా కాళ్ళు లేకపోయినా ఏరే వాళ్ళ కాడ అడిగించిన కిస్తీలు కట్టుకోడు. మళ్ళీ ఏరే 20,000, మళ్ళీ ఏరే 10,000, మళ్ళీ ఏరే 10,000, ఆ బిడ్డకు 20,000, చిన్న బిడ్డకు ఒక 10,000 ఇచ్చిన తర్వాత ఇప్పుడు మొన్న మీ కాడికి వచ్చి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టాడు. ఇల్లు ఏమన్నా తప్పు ఉందా చెప్పండి, ఏమన్నా మీరు అన్నమాట. ఇల్లు మా తప్పు ఏమైనా ఉందా, నేను ఏమైనా ఆఫీసు పెట్టినా, వీళ్ళు ఏమైనా మోసపుచ్చినా చెప్పండి. నేను వాళ్ళు ఎట్లా బాగుపడతారో నా కొడుకు అంతే బాగుపడాలని చెప్పి ఫస్ట్ నేను ట్రై చేసిన. నేను పోయి వాళ్ళ ఇంటికి పోయి రా నేను పోరాలని పంపిస్తారా అని చెప్పి నేను చెప్పినా, చెప్పలేదు కదా. చెప్పు, పోనీ నీ ఇద్దరు కొడుకులేనా, నీ ఇద్దరు అల్లులేనా, ఇంకొకరిని పెట్టినా? నువ్వు నా ఇంటికి వచ్చి నేను పంపిస్తానని చెప్పి నువ్వు డబ్బులు వడ్డీ తెచ్చుకొని ఇచ్చినావు. దానికి నాకేంటి సంబంధం? నా అకౌంట్ వేసినా, పోనీ నా అకౌంట్ వేసినవా, నా కొడుకు అకౌంట్ వేసినవా? చెప్పు, నా కొడుకు అకౌంట్ వేస్తే నువ్వు దిగినవా ఏమో, నీ కొడుకు అకౌంట్ వేసినా చెప్పు చూపి, బ్యాంక్ అకౌంట్ చూపి. అసలు నువ్వు డబ్బులు వేసే ముందు ఒకసారి మాకు చెప్పినవా? ఒక్కసారి చెప్పినావు డబ్బులు వేసే ముందు. మాకంటే ముందే వాడు ఏడ బాగుపడిపోతున్నా అని చెప్పి మాకంటే ముందు పోయి డబ్బులు వేసేది. డబ్బులు వేసిన తర్వాత నువ్వు డబ్బులు వేసినా ఓకే వేసిన డబ్బులు ఏం చేయాలి తాగినా మంచిది, ఇప్పుడు ఫెయిల్ అయింది ఏం చేయాలి మరి? ఇలాంటివి ఎన్నో అవుతాయి అన్న, నువ్వు ఏం చేయాలి చెప్పు? మంచిగుంటే ఒక రకంగా, మంచి లేకపోతే ఒక రకంగా. సీఏ గారి కాడ ఇదే స్టోరీ. ఇది జరిగింది. మేమైతే ఏం పోటీ పెట్టుకోలేదు, మేమైతే ఏజెంట్ కాదు. నేను నా తమ్ముడు అల్లుళ్ళు ఫస్ట్ నా కొడుకు కోసం ట్రై చేస్తాను. వాళ్ళు వచ్చారు పోతున్నారు పోండి, మిమ్మల్ని వచ్చా లాక్కొచ్చా గల్లబట్టి బాసుబడి తీసుకో డబ్బులు పనమ్మా అనలేదు కదా మేము. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి పరువు తీయటం ఏమైనా బాగుందా చెప్పండి? అది దీనికి మీరు ఏం చేస్తారో న్యాయం చేయండి. అదే లెక్క నాది ఏమైనా తప్పు ఉంటే చెప్పండి. మీరు ఇల్లు ఏమైనా తప్పు అనిపిస్తే నేను ఈ డబ్బులు అయినా సరే, ఈ డబ్బులు మన 50,000 రూపాయలు బండ్లు లేకపోతారంటే సరే అని చెప్పి నేను ఇచ్చాను. నేను అది నేను చెప్పలేదు కాబట్టి నేను వడ్డీకి తెచ్చుకున్నా అని చెప్పాడు. అంటే వడ్డీకి ఎవరిచ్చారు నా వడ్డీకి? ఇది నాకు పక్కకుండా నేను నిన్న మనం లేను, నేను నెల్లూరు పోయినా ప్రెసిడెంట్ పెట్టినప్పుడు హోటల్ పండుగ కొట్టి ఆడికి పోయినా, రాత్రి వచ్చినాను. ఆడికి వచ్చి నాకు ఎంతమందికి ఫోన్ చేసి చెప్పారు ఇదేంది అని చెప్పి నా పరువు పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నీ పరిషత్ దావా కేసేద్దాం అనుకోండి. ఇప్పుడు నీ పరిషత్ దావా కేసేస్తా. ఇప్పుడు నేను 10 లక్షలకి వేస్తా. నా పరువు పోయింది. ఏంటి పరిస్థితి? నా పరువు వెళ్తాను. నాకు దాయంలో ఒక పరువు ఉంది. ఎప్పుడు నాకు దాయం కూడా కనుక్కోండి, నా ట్రాక్ అనుకోండి. ఇమామంటే ఏంటో ఇప్పుడు నా పరువు పోయింది. నా పరువు నాకు కావాలి. నేను చేసిన తప్పేంది ఇల్లు అది లెక్క. అందరికీ నమస్కారం. ఫస్ట్ 3 లక్షలు దీని బాబుని అంటే 6 లక్షలు పెట్టారు కదన్నా. ఆ డబ్బులు వచ్చిన తర్వాత, ఆ డబ్బులు వచ్చిన తర్వాత తీసుకోను, నువ్వు తీసుకో వచ్చినా తీసుకోను. సరే తీసుకున్నా తీసుకోకపోయినా ఫస్ట్ వాడికి కొంచెం వడ్డీ మనం ఇచ్చేయాలి కదా, ఇబ్బంది ఉంది కదా. 3 లక్షలు ఇచ్చిన 3 లక్షలు ఇచ్చిన తర్వాత సార్ నడుతుంది. నేను వడ్డీ కడతాను 3 లక్షలకి, నేను వడ్డీ కడతాను. ఇబ్బంది కూడా తమ్ముడే కదన్నా, తమ్ముడే కదా, ఎట్లా ఇచ్చేస్తామని చెప్పు అని చెప్పి చేసాడు. మొన్న 11వ తారీఖు అన్న, 11వ తారీఖు 50,000 రూపాయలు రేపు బళ్ళు ముందుకుపోతారు. ఇక రేపు బళ్ళు ముందుకుపోతారన్న. 50,000 ఇచ్చిన డబ్బులు ఎట్లా కడదామని చెప్తే అన్న 10 రోజులు ఎట్లా ఇది 3 నెలల టైం ఉంది కదన్నా, 3 నెలల టైం ఉంది కదా, ముందు డబ్బులు కట్టా ఏం కాదు, పాస్పోర్ట్ తర్వాత తెచ్చుకోవచ్చు, దానికి ఇచ్చేద్దామని చెప్పాను. ఫస్ట్ వీసా కాదన్నా, ఫస్ట్ ఆఫర్ లెటర్ వస్తుంది. తర్వాత ఇప్పించినానికి ఈ సగం అని చెప్తే 3 లక్షలు ఇచ్చిన సోదికి ఇచ్చాను, క్యాష్ ఇచ్చాను. అది వీడు మోసపోయారు కదా, ఈ మోసపోయిన దానికి నేను సొంతంగా పెట్టుకొని మిమ్మల్ని పంపిస్తా. మళ్ళా అల్లో మోసపోయారు కదనా, నేను పంపిస్తా. అది మోసం జరిగింది, నేను పంపిస్తా అని చెప్పి నేను మళ్ళీ ఏడే కన్సల్ట్కి మాట్లాడాను. అది నడుతుంది ప్రాసెస్, నడుతుంది. కొంచెం ఆశపెట్టాం మనం. ఇప్పుడు మరి కిరాణా కొట్టు కాక అట్ట పోయి చాయ్ తాగొస్తానికి ఈ అడగపోవాలా,
నువ్వు ఇలాంటి ఎన్నో నడుతున్నాయి ఆయన చెప్పి నేను ఇలాంటి ఎన్నో నడుతున్నాయని చెప్పి నేను వాళ్ళ మోసం పట్టలేదు అంటే బాగాలేదు